బీజేపీ సిద్ధాంతాలకి అంబేద్కర్ సిద్ధాంతాలకి పడవు అసలు, ఎక్కడ పడవు. అంత తెలిసినోడు ఒక మేధావి వర్గం నుండి నువ్వు ఎట్లా బీజేపీ పార్టీలకు పోయిన వల్ల విమర్శలు వచ్చినా కూడా? నేను చేరే ముందు కూడా అన్నీ ఆలోచించాను. వాస్తవంగా పార్టీ కూడా ఓ బ్రాహ్మణ బనియా పార్టీ అని ముద్రపడ్డటువంటి పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ అని ముద్రపడ్డటువంటి పార్టీ ఇలా మారుతుంది, మార్పు జరుగుతుంది పార్టీలో అని విశ్వసించడం. అంటే అన్ని వర్గాల పార్టీగా, ఇది కేవలం కొన్ని వర్గాల పార్టీ మాత్రమే కాదు, ఇది ఏదో వీటికి మాత్రమే ముద్రేయొద్దు, ఇది అందరికీ, సమాజానికి అంతటికీ ఉపయోగపడే పార్టీలాగా మారుతుంది అని చెప్పేసి విశ్వసించడం. అది కొన్ని సాక్ష్యాలు కూడా మాకు కనబడ్డాయి. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షులు చేయడం, ఆయన ఒక బీసీ బిడ్డ, రాష్ట్ర అధ్యక్షుని చేశారు కదా. మారుతున్నాయి, దళితులకు, బీసీలకు, అణగారిన వర్గాలకు, ఇలా గిరిజన బిడ్డలకు అందరికీ అవకాశాలు వస్తాయి. సో అంబేద్కర్ చెప్పింది కూడా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి. సో అది రాజకీయ వేదిక ఏదైనా కూడా ఆ రాజ్యాధికారాన్ని అందుకోవడంలో ఈ వేదిక కూడా అందరి పరంగా అవుతుందని చెప్పేసి విశ్వసించడం. కానీ